ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం మొదటి దినవృత్తాంతములు 28, 29 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 9వ అధ్యాయము 24 నుండి 41 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆయన ఈ దినం మిమ్మలను బలపరిచి మీ ఆలోచనను సఫలపరచునుగాక. మీరు నీరు కట్టిన తోట వలె, ఎన్నడను ఉబుకుచుండు నీటి ఊటల వలె ఉండాలని ప్రభు కోరుచున్నాడు. దేవుని యొక్క కృప మిమ్మల్ని కమ్ముకుంటూ ఉంది. ఆయన మిమ్మల్ని బలపరుచుచు ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఒక తండ్రి తన కుమారుల ఎడల ఎంత జాలి పడతాడో, ఇతరుల కుమారుల ఎడల అంత జాలి కనపరచలేడు. ఎందుకు ఇతరుల కుమారుల పట్ల తన జాలిని కలిగి ఉండలేడు? ఎందుకనంటే వారు తన పిల్లలు కారు కాబట్టి. దేవుని బిడ్డలారా, తన పిల్లల ఎడల ఒక తండ్రి ఎంత జాలి, ఎంత అనురాగం, ఎంత ప్రేమ కలిగి ఉంటాడో, మన తండ్రి, మన ప్రభు అంతకంటే ఎక్కువగా జాలిని, కనికరాన్ని, అనురాగమును మన ఎడల కలిగి ఉన్నాడు. ఆయన ఎవరితో పోల్చుకుంటున్నాడు? ఒక తండ్రి తన పిల్లల ఎడల చూపించే ఆ జాలిని తన బిడ్డల పట్ల, అంటే తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన పోలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీ ఎడల జాలి కలిగిన హృదయం కలిగి ఉన్నాడని మీకు తెలుసా? మిమ్మల్ని చూచి జాలి గొనుచున్నాడని మీకు అర్థమవుతుందా? ప్రియా దేవుని బిడ్డ, నిన్ను ఆయన విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను మర్చిపోలేదు. నీ ఎడల ఒక ప్రేమ హృదయం కలిగి ఉన్నాడు. తండ్రి తన బిడ్డల ఎడల ఎటువంటి హృదయాన్ని కలిగి ఉంటాడో అదే హృదయాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి తన పిల్లల పట్ల ఏ ఆలోచన అయితే చేస్తాడో, ఏ ఉద్దేశములైతే కలిగి ఉంటాడో, మీ ఎడల కూడా ఆయన కలిగి ఉన్నాడు. మీరు ఆయన పిల్లలు. మీరు ఆయన పిల్లలుగా ఎలా మారారు? ఆయన యందు మీరు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మీరు ఆయన పిల్లలుగా మార్పు చెందారు. మీరు ఆయన పిల్లల స్థానంలోకి వచ్చి నిలబడ్డారు. దేవుని వాక్యం చెబుతుంది, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలనను నా కృప నిన్ను విడిచిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. జాలిపడి యెహోవా. అవును, ఆయన జాలి, ఆయన కనికరం మితిలేనివి. నీ ఎడల ఆయన జాలి కలిగి ఉన్నాడు గనకనే నీకు సంభవించిన ఆపదల్లో, ప్రమాదములలో నిన్ను తప్పించాడు. నీకు ఆయన చేరువయ్యాడు. నీ సమీపానికి వచ్చాడు. నీ చేతిని ఆయన పట్టుకున్నాడు. నిన్ను ఆయన హక్కును చేర్చుకున్నాడు. భయంకరమైన వ్యాధి నీకు సంభవించినప్పుడు డాక్టర్స్ టెస్టులు చేసి చాలా సీరియస్ అమ్మా, చాలా సీరియస్ అండి అని మీతో చెప్పినప్పుడు దేవుడు మీ ఎడల జాలిపడ్డాడు. ఆయన కనికర హృదయుడై నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుచుండగా నీవు ఆయన్ని స్తుతించు, ఆయనని ఘనపరచు,
ఆయనని మహిమపరచు. నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు సంభవించబోతున్నాయి. నీవంటే ఆయనకి చాలా ఇష్టం. నేను ఆయన ప్రేమిస్తున్నాడు. జాలి హృదయుడు, ప్రేమ సాగరుడు. ఇదిగో నీ తట్టు అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. 2 చేతులు చాపి, నా బిడ్డ నా యొద్దకు రా, నా యందు భయభక్తులు నిలుపు, నేను నీ యందు కనికర పూర్ణుడనై ఉన్నాను నీతో సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన తట్టు చూస్తావా? ఆయన దగ్గరికి వెళ్తావా? ఆయన నీ హృదయంలో చేర్చుకుంటావా? ఆయన స్తుతిస్తావా? అయితే నీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. నాతో ఏకీభవించండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, ఘనమైన నీ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మీరు దీవించండి. తండ్రి తన కుమారుల పట్ల ఏ విధముగా జాలి కలిగి ఉంటాడు, మీరు మా ఎడల కూడా అదే విధమైన జాలిని కలిగి ఉన్నారు. మీ కనికరము ఎంతో గొప్పది. మా నాయన, మా ప్రియులను దర్శించి బలపరచండి. వారి కన్నీరును తుడచండి. వారి అంగలార్పును నాట్యంగా మార్చండి. వారికి సంతోష సమాధానాలు అనుగ్రహించండి. మీరే మహిమ పొందుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.